ఇదేంటో చూసారా, అవలకి ఆల్రెడీ నానబెట్టుకున్న అవలకి ఉప్మా ఎలా చేద్దామో చూద్దాం రండి. ఆయిల్ పోసేసుకుందాం. ఆవాలు, శనగపప్పు, పెసరపప్పు వేసుకుందాం. శనగగింజలు, కొద్దిగా శనగగింజలు. ఇప్పుడు కరివేపాకు, ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, టర్మరిక్ పౌడర్, సాల్ట్. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, మళ్ళీ అవలకి వేసినాక కొద్దిగా వేసుకుందాం. మంచిగా వేసుకుందాం. అది ఇంత ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న అవలకి వేసేసుకుందాం. లెమన్, సో ఒక 5 minutes అలా ప్లేట్ వేసి మూసి పెట్టేస్తే అవలకి రెడీ. సో దేవునికి నైవేద్యం రెడీ.